స్తుతులు. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి నా వందన మరణాతులు. అలానే శ్రీల సభల కన్వీనర్ అమ్మగారికి ప్రత్యేకమైన వందన మరణాతులు. అలానే ప్రెసిడెంట్ అయ్య గారికి, ప్రెసిడెంట్ అమ్మగారికి మరణాత, అధికారులైనటువంటి అయ్యగారులందరికీ, అమ్మగారులందరికీ మరణాత. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత. వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, మహోన్నతుడివైన మా దేవా, మీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడివైన మా గొప్ప దేవా, అన్ని లోకములకు అవతల ఉండి ఉన్నత లోకమున సన్నుతులు కొనుచు ఉన్న మా దేవా, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ఉన్నత లోకమును మీరు విడిచి వచ్చి దేవా, ఇదిగో ఈ భూలోకంలో మా కొరకు సంచరించిన గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మా హృదయం అనేటటువంటి ఉన్నతమైన సింహాసనమును దేవా మీకు వేయిచు ఆహ్వానించుచు మిమ్మల్ని చేర్చుకొనుచు స్తుతించుచు ఉన్నాము తండ్రి. స్తోత్రములు ప్రభా. దేవా, ఈ 3 దినములు కూడా ఎంతో జయకరముగా మీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించుచు ఉన్న ఈ స్త్రీల సభలను బట్టి తండ్రి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, మీరు నిలచియుండి పరలోక పటాలమును దింపి పరిశుద్ధులను భక్తులను మా తండ్రి గారిని మీరు తీసుకొని వచ్చి మా మధ్య మీరుండి జరిగించుచు ఉన్న తండ్రి స్తోత్రములు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని మీరు సెలవిచ్చారు కనుక అలాగున తండ్రి అనేకులుగా మేము కూడి ఉండగా మా మధ్య ఆత్మరూపిగా ఉండి అనేకమైన సంగతులను ప్రభా స్త్రీలమైనటువంటి మాకు వినిపించుచు ఉన్న తండ్రి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరొకసారి నీ పాదములు పట్టుకొనుచు ఉన్నాము తండ్రి. దేవా, మీ సహాయమును కోరుకొనుచు ఉన్నాము దేవా. మాతో కూడా మీరు మాట్లాడండి తండ్రి. మాకు అవసరమైనటువంటి సంగతులను బయలుపరచమని బైబిల్ మిషన్ను బయలుపరిచిన యేసు నామమున వేడి ప్రార్థించుచు ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. మరి నాకు ఇవ్వబడినటువంటి అంశము ఈరోజు వాక్య గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా లోయి యునీకే. ఈ 2 దినములు కూడా అనేక మంది స్త్రీలైన వారిని గురించి మనం ఏం చేసాం? వాక్యాలు విన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్కొక్క స్త్రీ కూడా ఒక్కొక్క ఆణిముత్యము లాంటి వారే కనుక ఈ 3 రోజులు కూడా ఎన్ని ముత్యాలు ఏరుకున్నారు మీరు? దండ అయ్యిందా? ఇంకా అవలేదా? అయ్యిందా? సరే, ఈ దండ అయినటువంటి ముత్యములను మనం ఏం చేస్తాము? ఏదైనా ఒక హారం కొనుక్కుంటే దాన్ని ధరించుకుంటాం. అలాగే ఈ యొక్క స్త్రీల సంభ్రమ సభల్లో ఏకీభవించిన మనము కూడా వినుచు ఉన్నటువంటి స్త్రీలైన వారిలో ఉన్నటువంటి విలువైన ఆణిముత్యాలను ఏరుకొనుచున్న మనము వినుట మట్టుకు కాదు, కానీ దాని ప్రకారం మనం ఏం చేయాలి? నడవవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలు మాత్రమే కాదు, కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఏమై ఉన్నారు? గొప్ప ఆణిముత్యాలు, వజ్రాలు, బంగారం. అవునా కాదా? ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రత్యేకమైన స్థితి అనేది కనబడుతూ ఉంది. అలాగే ఈరోజు వాక్య గ్రంథంలో 2వ తిమోతి పత్రికలో మనం చదువుకున్నట్లుగా ఈ లోయి యునీకేలో కూడా విలువైనటువంటి అంశములు లేక తాలిమి కలిగినటువంటి తల్లులుగా వీరు కనబడుచు ఉన్నట్లుగా వాక్య గ్రంథాన్ని బట్టి మనము చూడవచ్చు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఆయన తెలియజేసినటువంటి ఒక మాట ఇక్కడ మనం చదువుకున్నాం. మరి 5వ వచనంలో చివరిని మనం చూస్తే పౌలు గారు అంటారు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. తిమోతి గారిలోనికి విశ్వాసము ఎలా వచ్చిందంట? అవ్వలో నుండి, తల్లిలో నుండి విశ్వాసం వచ్చింది.
ఎలాంటి విశ్వాసం అంటే నిష్కపటమైన విశ్వాసము. ఇంకా మనం చూస్తే ఈ విశ్వాసం అంట అవ్వలోను లేక లోయలోను అలాగే యునీకేలోను కూడా ఏం చేస్తుంది, వసిస్తూ ఉంది. వసించటం అంటే వారు బ్రతికినంత కాలము, జీవించినంత కాలము, పౌలు గారు వారిని చూచినంత కాలము, చివరి వరకు కూడా వారు ఎలా ఉన్నారు, విశ్వాసము కలిగి జీవించిన వారుగా కనబడుతున్నారు. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, చాలామంది స్త్రీలైన వారు కొన్నిసార్లు వాక్యం వినినప్పుడు వెంటనే విశ్వాసం కలిగిద్ది, మరికొన్నిసార్లు ఆ విశ్వాసాన్ని ఏం చేసేస్తాం, కష్టం రాగానే విడిచిపెట్టేస్తాం. కానీ యునీకే జీవితాన్ని మనం పరిశీలిస్తే, లోయ యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే ఎన్ని శ్రమలు వచ్చినా కానీ వారు ఏం చేయలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారి యొక్క విశ్వాసము తరిగిపోలేదు. కనుక వీరు తాలిమి కలిగిన తల్లిగా వీరు కలిగి ఉన్నటువంటి ఓర్పును మనము, ధైర్యాన్ని మనము చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. ఈ యునీకేని గురించి బైబిల్ గ్రంథంలో 2 పర్యాయములు వాక్య గ్రంథంలో తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటిసారి ఈ తిమోతికి పత్రికలో చూస్తూ ఉన్నాం. రెండవసారి మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనమును మీరు చదువుకున్నట్లయితే అక్కడ కూడా యునీకేని గురించి తెలియచేయబడింది. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఎవరంట ఈమె? యునీకే యూదురాలు, లోయి యూదురాలు. మరి యేసు ప్రభువారు తన స్వకీయుల యొద్దకు వచ్చారు. కానీ ఆయన స్వకీయులు ఆయన అంగీకరించారా? అంగీకరించలేదు. కానీ లోయి యునీకే మాత్రం ఎవరు? స్వకీయులే, యూదులు. కానీ ప్రభువుని ఏం చేశారు వీరు? అంగీకరించారు. ఇంకా చెప్పాలంటే వీరు లుస్త్రలో ఉన్నారు, చెదరిపోయినటువంటి యూదులుగా కూడా కనబడుతున్నారు. ఈ చెదరిపోయినటువంటి యూదులుగా ఉన్న వీరు ప్రభువుని ఏం చేశారు? వెంబడించారు. ప్రభు యొక్క మార్గంలో వారు నడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యునీకే ఒక తల్లిగాను, అలానే కుమార్తెగాను, భార్యగాను, విశ్వాసిగాను మంచి స్థితిని ఆమె కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ స్త్రీల సభల్లోనికి వచ్చినటువంటి మనము కూడా, ఎంతోమంది స్త్రీల గురించి వినినటువంటి మనము కూడా ఎవరో ఒకరు ఏదో ఒక స్త్రీ గురించి విన్న మనల్ని ఏం చేస్తుంది? ప్రభావితం అనేది చేస్తూ ఉంది. కనుక ఆ స్త్రీ అలా నడుచుకున్నారు కనుక దేవుడు అలాగామిని ఆశీర్వదించారు. కనుక నేను కూడా ఈ తాళిమి కలిగిన తల్లిగా మారి నడుచుకుంటే నా జీవితాన్ని, నా బిడ్డల జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తారు? మారుస్తారు అనేటటువంటి ఆశ మనకి ఉండవలసి ఉన్నది. కనుక మనం చూసినట్లయితే మరి వాక్య గ్రంథంలో గమనించినట్లయితే కీర్తనలు 111వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనముల అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. చాలు. యెహోవా యందలి భయము దేనికి మూలమంట? జ్ఞానమునకు మూలము. దేవుని ఎడల మనం భయము కలిగి ఉంటే ఏం సంపాదించుకుంటాం? జ్ఞానాన్ని. యునీకే దేవుని ఎడల ఏం కలిగి ఉందంటే, లేక లోయి ఏమి కలిగి ఉన్నారంటే భయాన్ని కలిగి ఉన్నారు. కనుక ఈ కాలంలో స్త్రీలైన వారికి భయం ఉందా? ధైర్యం ఉందా? ధైర్యం ఉంది. ఎక్కడ ధైర్యం ఉంది మనకి? ఇంట్లో ధైర్యం ఉందా? బయట ధైర్యం ఉందా? కాకాని స్వస్థల ధైర్యం ఉంది. సంతోషం. సరే, మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే మనల్ని మించిన ధైర్యవంతులు లేరు అన్నట్లుంటాం. మరికొన్నిసార్లు మనం ఎలా అయిపోతామంటే మనల్ని మించిన పిరికివారు కూడా లేరు అనుకుంటాం. కానీ ఈ స్త్రీలైన వారిని మనం ధ్యానం చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. ఎలా ఇచ్చారు? వారు ఎవరిని పట్టుకున్నారు అంటే దేవుణ్ణి వారు పట్టుకున్నారు. దేవుని ఎడల మనం భయము కలిగి ఉంటే మనం ఏం సంపాదించుకుంటాం? జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. కనుక మనకి ఏమి దొరుకుతుందంటే వివేకం అనేది దొరుకుతూ ఉంది. వివేకము లేకపోతే మన పనులనైనా, ఇంటినైనా, కుటుంబాన్నైనా ఏ స్త్రీ కూడా ఏం చేయలేరు? చక్కబెట్టుకోలేరు.
కనుక మనం వివేకం ఎలా వస్తుందంటే దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండటాన్ని బట్టి. ఈ స్త్రీ దేవుని ఎడల భయం కలిగి ఉంది కనుక తన భర్త తోడు తనకు లేకపోయినా ఓ గొప్ప స్థితిలోనికి తన కుమారుని ముందుకు నడిపించింది. మరి తిమోతి గారి పేరు మీద బైబిల్ గ్రంథంలో 2 పత్రికలు వ్రాయబడి ఉన్నాయి. మొదటి తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మొత్తం 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు ఎవరు స్వతంత్రించుకున్నారు, లేక ఎవరి పేరు మీద కనబడుతున్నాయి? యునీకే యొక్క కుమారుని పేరు మీద మనకి కనబడుతున్నాయి. అంటే తను కష్టపడకుండా, ధైర్యంగా నిలవబడకుండా, దేవునిలో ముందు కొనసాగకుండా ఈజీగా తన కుమారుని పేరు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తారా? రాయించరు. కనుక ఈరోజు ఈ సభల్లోనికి వచ్చిన మనం కూడా, లేక అనేక మంది ఇప్పటి వరకు మనం చూసాము ఫోన్లో, మరి ముందు టీవీలో, మరి ఎంతోమంది వరదల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో దగ్గర నుంచి కూడా కష్టపడి ఎవరు వచ్చారు? మీరందరూ కూడా ఏకీభవించారు. ఎందుకు ఏకీభవించారు? దైవ ఆశీర్వాదం కొరకు, దైవ సహవాసం కొరకు. అలాగనే దేవునిలో మనము బలపడాలని. అలాగే మనం చూస్తున్నట్లయితే యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చారు. కనుక ఒక భయమే కాదు, కానీ దేవుని ఎడల మనం ఏమి కూడా కలిగి ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. మనకి మనుషులంటేనేం భయం, దేవుడు అంటే ఏమో భయం ఉండదు. అవునా కాదా? కొన్నిసార్లు దేవుని మీద మనం ఏం వేసేస్తాం? ఈజీగా నిందలు వేసేస్తాం, మోపేస్తాం. మనకు అలాగే మనము ఒకసారి దేవదాసయ్య గారి పాటలు అంటారు, నీ వాడు ప్రతి మాట నీవు మరతువు కానీ నీ తండ్రి మరవరు. కనుక ప్రతి మాటకి ఏముంటుంది? కనుక దేవుని ఎడల మనము దేవుణ్ణి ఏది కూడా తక్కువగా మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే భయముతో, భక్తితో ఉంటే మనకి జ్ఞానం అనేది వస్తుంది. అలానే దుష్టత్వం విడిచి ఎవరు నడుచుకుంటారో వారు వివేకము కలిగిన వారుగా కూడా ఉంటారు. అలాగే మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనములు కూడా మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. తెలివి వివేచన ఎవరి నోటి నుండి వస్తుంది? దేవుని యొక్క నోట నుండి వస్తుంది. కనుక ఆయన దగ్గర మనం కూర్చుంటే అసలు మనం ఎలాగున మరి జీవించగలమనేది మనకి అర్థమవుతుంది. కనుక జ్ఞానము దొరకాలంటే దేవుని సన్నిధిలో మనము కూర్చోవాలి. ఎందుకంటే జ్ఞానము సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో పెరిగి వేసుకొనును. ఈరోజు యునీకే జ్ఞానము కలిగి ఉంది కనుక ఈ తాలిము కలిగినటువంటి తల్లి ధైర్యంతో ఏం చేసిందంటే తన కుటుంబాన్ని కట్టుకుంది. ఈ సంభ్రమ సభల్లోనికి వచ్చిన మనము కూడా మన కుటుంబాలను ఏం చేయాలి? కట్టుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది కుటుంబాలు ఏమైపోతున్నాయి? స్త్రీలైన వారి వలన అని అన్నానని బాధపడద్దు, కానీ కొంతమంది స్త్రీలైన వారి వల్ల ఏమవుతున్నాయి? కుటుంబములు కూలిపోతున్నాయి. అవునా కాదా? కూలకుండా ఉండాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం ఎవరిస్తారంటే దేవుడిస్తారు. కనుక ఆయన యొద్ద మనం కూర్చుంటే మన కుటుంబాలను మనము కట్టుకోగలుగుతామనేది వాక్యము ద్వారా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. పౌలు గారు 2 సార్లు ఈ లుస్త్రా అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళారు. మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 21-22 వచనముల్లోను, అలాగే 2వ పర్యాయం మీరు చూస్తే అపోస్తుల కార్యము గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 5 వచనములు కూడా మీరు చదువుకున్నట్లయితే 2 పర్యాయములంట పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? ఈ లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన సమయంలోనే ఈ తిమోతి గారు ఎవరిని వెంబడించారంటే పౌలు గారిని వెంబడించారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అంత్యొకయ ఈకొనియ లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై
నన్ను వెంబడించితివి. నన్ను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి అనగా పౌలు గారు వెళ్ళేటప్పటికే ఆ లుస్త్రా అనే ప్రాంతమునికి అప్పటికే శిష్యులుగా ఎవరు కనబడుతున్నారు? ఈ లోయి, యునీకే, అలాగే తిమోతి గారు శిష్యులుగా కనబడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు మీరు చూసినట్లయితే ప్రభు అంటారు, నమ్మి లేక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చి అనేకులు ఏం చేయండి? శిష్యులనుగా చేయండి అన్నారు. శిష్యుడు అనగా ఎవరు అంటే లేక గురువుని వెంబడించువారు, క్రైస్తవుడు అనగా క్రీస్తుని వెంబడించువారు. కనుక అప్పటికే వీరు ఎలా కనబడుతున్నారంటే శిష్యులుగా కనబడుతున్నారు. చెదరిపోయినప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ, పురుషులైన వారి యొక్క అండదండలు లోయికి, యునీకేకి కనబడట్లేదు. కానీ వీరిరువురు మాత్రం ఎవరిని కలిగి ఉన్నారంట? దేవుణ్ణి కలిగి ఉన్నారు. ఒక ఒంటెద్దు బండి నడవాలంటే చాలా కష్టం అంటారు ఈ లోకంలో. అలాగే యునీకే మరి తన భర్త గురించి అక్కడ మరి చూసినట్లయితే మీరు మరి అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలోనే ఉంటుంది, 1 నుండి 5వ వచనం వరకు. అతని భర్త గ్రీసు దేశస్థుడు, ఒక అన్యుడు కనుక అతని పేరు కూడా అక్కడ రాయబడలేదు. కనుక మనం చూసినట్లయితే ఒక తోడు లేదు. చరిత్రను బట్టి మనం గమనించేది ఏంటంటే ఈమె భర్త ఈమెను విడిచిపెట్టి ఉండవచ్చు, లేక ఆయన చనిపోయి అయినా ఉండవచ్చు అనేటటువంటి ఒక నమ్మకం చరిత్రకారులకి. కనుక పురుషుని యొక్క తోడు లేదు. మరి కానీ తన కుమారుని, తన కుటుంబాన్ని ఎలా ధైర్యంగా కట్టుకుంది. ఈరోజు చాలామంది స్త్రీలైన వారు అనుకుంటారు ఏమని, నాకెవరూ తోడుగా లేరు, లేక నా భర్త నాకు సహకరించట్లేదు, త్రాగుబోతుగా తిరుగుతూ ఉన్నాడు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, నా బిడ్డలైన వారిని పట్టించుకోవట్లేదు అనుకునేవారు ఉండరా? చాలామంది ఉంటారు. కానీ అలా ఉన్నంత మాత్రాన మనం నిరాశ పడవలసిన పని ఏ మాత్రమూ లేదు. ఎందుకంటే ఈ స్త్రీలైన వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు. ఏలే అనగా నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నారని. కనుక దేవుణ్ణి పట్టుకున్న వీరు ఎంతో చక్కగా ఓర్పుతో ఏం చేశారు? వారి కుటుంబం అనే బండిని ముందుకి లాగినట్లుగా మనము చూస్తున్న వారమై ఉన్నాం. కనుక లోయి మొదట క్రైస్తవురాలైందంట. ఆమె విశ్వాసము ఆమె కుమార్తెని ఏం చేసింది? ప్రభావితం చేసింది. ఇప్పుడు యునీక యొక్క విశ్వాసము తన కుమారుని ఏం చేసింది? ప్రభావితం చేసింది. కనుక మనం భక్తిపరులమైతే దైవజనులు అన్నారు, మన బిడ్డలు కూడా ఏమై ఉంటారంట? భక్తిపరులై ఉంటారు. కనుక మనలో భక్తి లేకుండా వారిని భక్తిపరులుగా చేయాలని చూసినా కానీ మనం చేయగలమా? చేయలేము. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మీరు చూసినట్లయితే 6వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు మీరు చూడండి. దేవుడు తన ఆజ్ఞలను, కట్టడలను ఒక తరం వారంట మరొక తరం వారికి తెలియచేయాలంట. కనుక వారు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, నడుచున్నప్పుడు దేవుని గూర్చి వారితో మనం ఏం చేయాలి? మాట్లాడాలని. కనుక ఈ పని లేక ఈ విషయము ఎవరి విషయంలో నెరవేరింది అంటే యునీకే యొక్క జీవితంలో తన యొక్క మరి విషయంలో నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక భక్తి వారసత్వం అని చెప్పొచ్చు వీళ్ళది. ఎవరిది? లోయి, యునీకేల్ది. మరి బైబిల్ గ్రంథంలో మంచి అత్తాకోడలు ఉన్నారు. ఎవరు? మరి అలాగే వీరెవరంటే మంచి తల్లి కూతుర్లు అనమాట. ఎవరు? లోయి, యునీకే. ఎవరైనా కూతురు తల్లి దగ్గర ఉండటానికి ఇష్టపడిద్దా? అత్త దగ్గర ఉండటానికి ఇష్టపడుతుందా? తల్లి దగ్గర ఉండటానికి ఇష్టపడిద్ది. అవునా? ఎందుకని? తల్లి బాగా చూసుకుంటుందని. అవునా? కాదు. కానీ అంటే బహిరంగీకంగా అనుకోవచ్చేమో, కానీ తల్లి దగ్గర తను ఉందంటే తన పరిస్థితి ఎలా ఉందని? బాగోలేదని. ఎవరైనా తల్లి ఇంటికి కుమార్తె వచ్చిందంటే అక్కడ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని? బాగోలేదని అర్థము. కానీ ఈ యునీకే ఏం చేసిందంటే అక్కడ తన యొక్క పరిస్థితులు ఏమీ జ్ఞాపకం చేసుకోలేదు, కానీ తన తల్లిలో ఉన్న మంచి విశ్వాసాన్ని చూసింది. దేవుడు నమ్మదగిన వాడు ఆమె తెలుసుకుంది. కనుక దాన్ని వారసత్వంగా ఏం చేసింది? ఆమె పట్టుకుంది. కనుక ఇదే వారసత్వాన్ని ఎవరికి అప్పగించింది?
తన కుమారునికి ఆమె అప్పగించింది. కనుక మనం కూడా మన బిడ్డలకి ఇవ్వవలసింది ఏంటయ్యా అంటే వారసత్వము, ఆస్తి పాస్తులు మాత్రమే కాదు, కానీ భక్తిని కూడా ఏమివ్వాలి? వారసత్వంగా మనము ఇవ్వాలి. కనుక ఎవరైతే భక్తిని వారసత్వంగా ఇస్తారో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ బిడ్డలు ధైర్యంగా నిలవబడి బ్రతుకుతారు. ఒకవేళ మీరు ఆస్తి ఇస్తే ఆ ఆస్తి తరిగిపోయిద్దేమో, వాళ్ళు పాడు చేస్తారేమో, ఏ కారణము చేతైనా అది పాడవచ్చేమో, కానీ మనం ఇచ్చేటటువంటి భక్తి మాత్రము వారిని ఉన్నతమైన స్థితిలో ఏం చేస్తుంది? నిలువబెట్టేదిగా ఉంటుంది. కనుక ఈ యొక్క స్థితిని వీరు మరి విషయంలో మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13-14 వచనాల్లో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి వద్దకి తల్లులైన వారంట చిన్న బిడ్డలను తీసుకొని వచ్చారు. ఎందుకు అంటే తన బిడ్డల మీద ప్రభువు చేతులుంచి దీవించాలి అని. కనుక మరి అలాగే మనం కూడా మన బిడ్డల్ని ఎక్కడికి తీసుకురావాలంటే దైవ సన్నిధిలోనికి లేక దైవ సహవాసంలోనికి మనము తీసుకురావలసిన వారమై ఉన్నాము. కనుక ఈరోజు మనం చూసినట్లయితే ఈ తాళిమి కలిగినటువంటి తల్లిగా ఉన్నటువంటి ఈమె మరి ఎలాంటి తల్లిగా మారిందో కొన్ని మాటలు వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుందాము. తాళిమి అంటే ఇప్పటివరకు విన్నాం చాలా అర్థాలు. మరి ధైర్యం అని, ఓర్పని, అలానే క్షమ అని, సహనం అని, మృదుత్వం అని, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మొదటి వారు ఎవరు అంటే తాళిమి కలిగిన వారు తల్లి అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తల్లి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ చూపిస్తుంది? స్వార్థము లేని ప్రేమ. అవునా? తన నుంచి ఏది కూడా ఏం చేయదు, ఆశించదు. ఆశించకుండా మరి తన ఎడలు మరి అలాంటి స్థితిని కనబరిచి ఆమె ధైర్యం కలిగి నిలవబడే ఆమె మొదటి ఆమె తల్లిగా మనం చూస్తాం. ఇక రెండో వారు మనం చూసినట్లయితే వాక్య గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు అక్కడ చూస్తే యాజకుడు మనకి కనబడుతూ ఉన్నారు. యాజకుడు కూడా ఎలా ఉన్నారంట? తాళిమి కలిగిన వారిగా కనబడుతూ ఉన్నారు. కనుక తాళిమి కలిగినటువంటి యాజకులు, అలానే 3వ వారు మరొకరు చూస్తే దేవుడు. ఈ ముగ్గురు కూడా ఏమై ఉన్నారు? తాళిమి కలిగిన వారై ఉన్నారు. మన ప్రభువును మనం చూస్తే ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నాయి. సిలువ మీద ఉన్నటువంటి ప్రభువు తన కొట్టుచున్న వారిని తిరిగి కొట్టారా? కొట్టలేదు, క్షమించారు. అలాగే మనకు కూడా ప్రభు ఏం చూపిస్తున్నారు? అట్టి మాదిరి అనేది కనబరుచుచున్నవారై ఉన్నారు. కనుక తాళిమి కలిగినటువంటి యునీకే ఎలా మార్చబడిందయ్యా అంటే మేలిమి కలిగిన యునీకేగా మార్చబడింది. మేలిమి అంటే అర్థం ఏంటంటే బంగారము, లేక ఆధిక్యత కలిగిన, లేక గౌరవము గల అనే అర్థము. మనం తాళిమి కలిగిన వారంగా ఉంటే ఎలా మార్చబడతామంట? మేలిమి కలిగిన వారము. మేలిమి అంటే శ్రేష్టమైన. కీర్తనలు 16వ కీర్తన 3వ వచనంలో మీరు చూస్తే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని చూస్తున్నాం. కనుక దేవునికి మేలిమి కలిగిన వారు ఎవరు అంటే శ్రేష్టమైన వారు ఎవరంటే భక్తులైన వారని మనము జ్ఞాపకం చేసుకొనవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి చెలిమి అనేది మనకి కనబడుతుంది. ఈ మేలిమిగా ఎలా మార్చబడతామంటే దేవునితో మనము చెలిమి చేయటాన్ని బట్టి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉంది. తాళిమి కలిగిన తల్లి మేలిమి కలిగిన తల్లిగా మారాలంటే ముందు దేవునితో ఏం చేయాలి? చెలిమి అనేది చేయాలి. కనుక ఎవరితో సహవాసం అంట? మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితోనని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. రూతుమ్మ బోయాజు గారితో ఏమి కలిగి ఉంది? ఆమె చెలిమి కలిగి ఉన్నది. అవునా? చెలిమిని బట్టి ఆమె ఎలాంటి స్థితిలోనికి వెళ్ళారు? విధవగా ఉన్నటువంటి ఆమె వధువు యొక్క స్థితిలోనికి వెళ్ళారు. ఏమీ లేనివారుగా ఉన్నటువంటి ఆమె అన్నీ పొందుకున్నట్లుగా ఉన్నత స్థితిలోనికి ఆమె వెళ్ళింది. కనుక ఈరోజు స్త్రీలుగా ఇక్కడ కూడి ఉన్న మనము కూడా
మరి ఈ యొక్క స్థితిని సంపాదించుకోవాలంటే ఈ స్త్రీల సభల్లోనే కాదు కానీ, లేక ఆదివారం మాత్రమే కాదు కానీ, అనుదినము కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి? దైవ సన్నిధిలోనికి వెళ్ళాలి, దైవ సహవాసంలోనికి వెళ్ళాలి, దేవునితో మనము చెలిమి చేయాలి. అప్పుడు మనం ఎలా మార్చబడతామో? మేలిమి కలిగినటువంటి తల్లులుగా మార్చబడతాం. మరొకటి మనం చూసినట్లయితే ఓలిమి. ఓలిమి అంటే దాగుచోటు, మరుగుచోటు, ఆశ్రయము అనేటటువంటి అర్థములు మనము చూడవచ్చు. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, బండ సందుల్లో ఎగురు నా పావురమా అని మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు మన దాగుచోటు ఎవరై ఉన్నారు? లేక యునీక యొక్క దాగుచోటు ఎవరై ఉన్నారు? ప్రభువే. ఎక్కడ దాక్కోవాలి మనము? మనకు శ్రమ వచ్చినప్పుడు ఇంట్లో కాదు, లేక ఎక్కడికి బయటికి పారిపోవటం కాదు, కానీ దైవ సహవాసంలోనికి, ఆయన గాయముల్లోనికి మనం వెళ్ళాలి. అక్కడ మనం ఏం చేయాలి? దాగుకొనవలసిన వారమై ఉన్నాం. మరొకటి మనం చూసినట్లయితే మాలిమి. మాలిమి అంటే వాత్సల్యము, బిడ్డల యందు కనబరుచు ప్రేమ. కీర్తనలు 69వ కీర్తన 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు తన యొక్క పిల్లలైనటువంటి ఇశ్రాయేలు తట్టు ఎలా తిరుగుతున్నారో మరి ఇక్కడ దావీదు గారు చేసినటువంటి ప్రార్థనలు మనం చూస్తున్నాం. కీర్తనలు 69:16 వచనం మనం చదువుకుంటే, యెహోవా నీ కృపా ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. కనుక దేవునికి కూడా ఏముందని జ్ఞాపకం చేసుకున్నాం? తాలిమి ఉంది. కనుక ఎంత తప్పు చేసినా దేవుడు ఎవరి తట్టు తిరుగుతున్నారు? తన ప్రజలైన వారి తట్టు తిరుగుతూ ఉన్నారు. కనుక మనము మరి లేక ఈ యొక్క వాత్సల్యము ఎవరి ద్వారా, లేక దేవుని యొద్దకు మనం వెళ్ళటాన్ని బట్టి ఈ మాలిమి అనే స్థితి మనము పొందుకొనగలము. మరొకటి మనం చూస్తే కొలిమి. కొలిమి అంటే పొయ్యి లేదా అగ్ని. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు. విశ్వాసం కూడా ఎలా ఉందంట? శుద్ధపరచబడాలంటే. అందుకే దైవజనులు పాటలో రాశారు, కాలకుండనే మేలిమియగునే కొలిమియందు కాలినమస్సు రాలిపోవును, కలుగును విలువగు కాంతి ఆరాగుననే ఈ లోకమునా మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడో. దైవ మానవులు కావాలంటే మానవులు ఏం పొందాలి? శ్రమ పొందాలి. ఈ మానవుల్లో కూడా ఎక్కువ శ్రమలు ఎవరు పొందాలి? స్త్రీలు పొందాలా? పురుషులు పొందాలా? ఎంత చెట్టుకి అంత గాలి. కానీ స్త్రీలంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇంకా కొంచెం ఎక్కువైనా శ్రమలు ఉంటాయి అని జ్ఞాపకం చేసుకోక తప్పదు. కనుక మనము మరి కృంగిపోకూడదు, కానీ ధైర్యంగా కాలిన లేక ఆ మస్టు ఎలా పోతుందో బంగారాన్ని అగ్నిలో కొలిమిలో వేసినప్పుడు, అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారు? శ్రమల ద్వారా ముందుకి తీసుకువెళ్తారు. ఒక వజ్రం లాంటి మెరుపు కలిగిన స్థితిని దయచేస్తారు. భూలోకంలో ఉన్నటువంటి స్కూలుకు వెళ్ళేటటువంటి పిల్లలైన వారికి వారి జీవితంలో మరి టీచర్స్ లెసన్ చెప్తూ ఉంటారు. ఈ లెసన్ చెప్పిన తర్వాత వారు ఎలాగున పరీక్ష రాస్తారు అని కొన్ని రోజులకి పిల్లలకి ఏం పెడతారు? ఎగ్జామ్స్ అనేది పెడతారు. వారు నేను రాయను అంటానికి వీలుండిద్దా? తప్పకుండా వారు ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలి. ఎవరైతే కష్టపడి బాగా చదువుతారో వారు మంచి మార్కులో మంచి ముందు స్థితిలో ఉంటారు. అలాగే మనిషిగా మనం ఈ లోకంలోనికి వచ్చిన మనకు కూడా ఏమి తప్పవు?
కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా తప్పవన్నమాట. వాళ్ళకి పరీక్షలు ఎలా వస్తున్నాయో వాళ్ళు తప్పకుండా ఎలా రాయాలో అలానే మనము కూడా ఏం చేయాలి, వీటన్నింటినీ అనుభవిస్తూ ముందుకి మరి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే స్త్రీలైన వారు జయించలేక లేక ముందుకు వెళ్ళలేక వారి జీవితాలను ఏం చేస్తున్నారు, ముగించేస్తున్నారు. కానీ ఆ యొక్క మరి మరణించడానికి తీసుకునే ఆ ధైర్యంలో కొంచెము ధైర్యం మనం కూడగట్టుకున్న మన జీవితాలను మనం ఏం చేయగలము, నిలవబెట్టుకోగలము. కనుక మనం ఈరోజు ఈ స్త్రీల సభలోనికి వచ్చిన మీరు అందరూ కూడా తాలిమి అంటే చాలా లక్షణాలు చెప్పుకున్నాం. కనుక ఈరోజు ఈ సభల్లో నుంచి వెళ్తా నేను ఈ లక్షణాన్ని తీసుకెళ్తాను, లేక ఈ ధైర్యం తీసుకెళ్తాను, లేక ఈ క్షమ తీసుకెళ్తాను, లేక ఈ మృదుత్వం తీసుకెళ్తాను అని చెప్పి మనం ఏం చేయాలి, అన్నీ ఒకేసారి సంపాదించుకోగలమా? ఒక్కడ సంపాదించుకున్నా చాలు. ఇంటికి వెళ్ళిన మనలో మన యొక్క కుటుంబంలో ఆ మార్పు అనేది కనబడితే, అంతకుముందు కోపంగా ఉన్న నీవు ఇప్పుడు కొంచెం సాత్వికంగా ఉంటే, అమ్మ స్త్రీల సభలకు వెళ్ళావు, కొంచెమైన నీలో ఏమొచ్చింది, వచ్చేసారి వెళ్తా వెళ్తా నీ కూతురు కూడా తీసుకెళ్ళి ఇవేం చేయట్లేదు, మాట వినట్లేదు అనేవాళ్ళు ఉండరా? కనుక మనం వినటం కాదు కానీ ఎన్నో వాక్యాలు వింటాం. దైవజనులు అంటారు, వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులవుట అన్నారు. కనుక మారు మనసు పొంది దేవుని మాట వినకపోతే ఎంత పేరొందిన విశ్వాసులైన ఏం చేయలేరు, దేవుని రాజ్యంలోనికి చేరలేరు. కనుక మరి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఎవరు వింటారంట, చెవిగల వారు వింటారు. కనుక ఈ వాక్యాలు వింటున్న మనలో కూడా ఒక చలనం రావాలి. ఆ స్త్రీలను జ్ఞాపకం చేసుకునే మనలో కూడా ఒక కదిలింపు అనేది రావాలి. ఎన్నోసార్లు మనం చదువుకుంటాము, ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాము, కానీ మరొక్కసారి వినటాన్ని బట్టి మరొకసారి ఉత్తేజం అనేది మనలో కలగవలసిందిగా మనము చూడాలి. అప్పుడే ఏకీభవించడాన్ని బట్టి మన జీవితంలో మార్పు రావటాన్ని బట్టి మనకి ఏముంటుంది, ప్రయోజనం అనేది కనబడుతూ ఉంది. సరే, మరొకటి మనం చూస్తే కలిమి అనేది చూస్తున్నాం. కలిమి అంటే సంపద. యేసుక్రీస్తు ప్రభువారే ఈ సంపదను ఎవరు సంపాదించుకున్నారు, యునీకే సంపాదించుకున్నట్లుగా వాక్య గ్రంథాన్ని బట్టి మనము చూస్తూ ఉన్నాం. మరొకటి మనం చూస్తే 7వది ఉలిమి. ఉలిమి అంటే ఉలి, శిల్పకారుని యొక్క పనిముట్టు. కనుక దైవభక్తి అనే ఉలి ఆమె కలిగి ఉంది. కనుక తన కుమారుని కూడా చక్కగా ఆమె ఏం చేయగలిగింది, చెక్కుకొనగలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మేలిమి, చెలిమి, ఓలిమి, మాలిమి, కొలిమి, కలిమి, ఉలిమి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, సంపాదించుకోవాలి. అవునా? అలాగే ఈరోజు క్లుప్తంగా యునీకేలో ఉన్నటువంటి కొన్ని మాటలు వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. యునీకేలో ఉన్నటువంటి ఒక లక్షణములు ఏంటంటే, మొదటిగా విశ్వాసములో గెలుపు. ఎందుకీ యునీకే అనే పేరుకి అర్థం చెప్పానా? ఏం పేరంటే ఆ పేరుకి యొక్క అర్థము మంచి గెలుపు లేదా జయించిన భావి. యునీక్ అంటే అర్థం ఏంటంటే మంచి గెలుపు, జయించిన భావి. అలానే లోయి అనే పేరుకి అర్థం మనం చూస్తే కోర తగినది లేదా అంగీకరింపబడినది లేదా అర్హమైనది అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు ఈమె పేరుకు అర్థము తగినట్లుగా జీవితాన్ని ఏం చేసింది, జీవించింది. మంచి గెలుపు లేక జయించిన భావి. బావిలో నీరు ఎప్పుడైనా ఎండిపోతాయా? ఎప్పుడు ఆ నీరేమవుతాయి, ఓరతా ఉంటాయి. మరి సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు ఆమె ఒక మాట అంటది, అయ్యా ఈ బావి లోతైనది, మీరు ఎలాగునా చేదుకుంటారు అని. కానీ ఆ లోతైన బావిలో కూడా ఏమున్నాయి, నీరున్నాయి. అలాగే యునీకే యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఉపయోగపడే కొన్ని అంశములు దేవుడు జ్ఞాపకం చేసేవారై ఉంటారు. మొదటిగా ఏం చెప్పుకున్నామంటే విశ్వాసంలో గెలుపు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు మనం చూసాము. ఆమెలో ఏముందని చెప్పుకున్నాం, విశ్వాసము. ఈ విశ్వాసము ఆమెలో వసిస్తూ ఉంది. అంటే విశ్వాసములో ఆమె ఏమై ఉంది, గెలుపు కలిగిన ఆమెగా కనబడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము
33 నుండి 40 వచ్చిన వరకు మీరు చూసినట్లయితే అక్కడ విశ్వాసం గురించి రాయబడుతుంది. విశ్వాసం యొక్క వీరుల యొక్క మరి అధ్యాయం అనే అధ్యాయం కూడా పేరు పెట్టబడినట్లుగా చూస్తున్నాం. కనుక విశ్వాసం కలిగిన వారి యొక్క వరసలో ఎవరు కనబడుతున్నారు? మనకి యునీకే కనబడుతూ ఉన్నారు. అందుకే దైవజనులు పాటలో రాస్తారు, విశ్వాసము లేని సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము, విశ్వమంతటిని గావించిన నీ తండ్రి విశ్వాసంబును. ఎంత చిన్నది! విశ్వం పెద్దదా, విశ్వాసం పెద్దదా? నిద్రపోతున్నారా? అమ్మో, చాలా షార్ప్గా ఉన్నారు. కనుక విశ్వాసం పెద్దదా, విశ్వం పెద్దదా? దేవుని దృష్టిలో విశ్వము కన్నా విశ్వాసమే, మనము కలిగిన కొంచెం విశ్వాసమే దేవుడు గొప్పదిగా ఘనమైనదిగా ఎంచువారై ఉంటారు. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే రక్షించేదిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షింపబడటానికి ఏకైక సాధనం ఏంటి? విశ్వాసమే. కనుక ఆమె విశ్వాసములో గెలిచింది, మనకు కూడా మాదిరి చూపిస్తుంది. విశ్వాసములో మనం ఏం చెయ్యాలి? గెలవాలి. ప్రభు అంటారు, మరి యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను, యేసు పేరే మీ చీకుల పైన వేసికొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము. మరి మన నోటితో ప్రభువుని ఒప్పుకొనుట ద్వారా మనం ఏమవుతున్నామంట? రక్షింపబడుతున్నాం. కనుక విశ్వాసము ద్వారా మాత్రమే మనం ఏం చేయబడతాము? రక్షణలోనికి వస్తాం. కనుక గెలుపు అనేది సాధించగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె క్రమశిక్షణలో గెలుపు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనమును కూడా మనం చదువుకున్నట్లయితే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. పౌలు గారు అంటున్నారు తిమోతి గురించి, అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. యునీకే తన కుమారుని అనేక సాక్షుల ఎదుట ఆమె నిలవబెట్టిందంటే క్రమశిక్షణలో కుమారుని పెంచిందా? క్రమశిక్షణ లేకుండా పెంచిందా? ఆమెలో ఏముండుంటుంది? కుమారుని క్రమశిక్షణలో పెంచిందంటే ఆమెలో కూడా ఏముంది? క్రమశిక్షణ ఉంది. మనలో క్రమశిక్షణ లేకుండా మన పిల్లలకు మనం చెప్తే వింటారా? వినరు. కనుక క్రమశిక్షణ ముందు లోయలో చూస్తున్నాము, అది యునీకేలోనికి వచ్చింది. యునీకేలో ఉన్న క్రమశిక్షణ ఎవరిలో కనబడుతుంది? తిమోతి గారిలో కనబడుతుంది. ఈరోజు యవనస్తులైనటువంటి పిల్లలు అనేక మంది ఎలా తిరుగుతున్నారు? క్రమశిక్షణ లేకుండా తిరుగుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? వారి జీవితాలు అర్థం ఉన్నాయా వారికి? తల్లిదండ్రులు వారిని ఏం చేయలేకపోతున్నారు? క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నారు. అవునా? పెట్టాలని ప్రయత్నించినా వారు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు. మరి యునీకే ఎలా పెట్టగలిగింది? మరి మీరు అనుకోవచ్చు, ఆ కాలంలో ఏమి లేవు, ఇలాంటి వస్తువులు, పరికరాలు, లేక ఫోన్లు, టీవీలు, ఇంకా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఏమీ లేవు కాబట్టి పెంచడం ఎలా ఉంది? తేలిగ్గా ఉంది. ఆమె ఈజీగా క్రమశిక్షణలో కుమారుని పెంచింది అనుకోవచ్చు. కానీ ఏ కాలంలో ఉండే సవాళ్ళు ఆ కాలంలో తప్పకుండా ఉంటాయి. మరి ఏ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అలాగూ ఉంటూనే ఉంటాయి. మరి ఈ కాలంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నా కొంతమంది తల్లి లేక తన బిడ్డల్ని ఎలా పెంచుతున్నారు? చాలా క్రమశిక్షణలో పెంచుతున్నారు. ఉన్నతమైన స్థితిలో వారి బిడ్డలు ఉంటున్నారా లేదా? ఉంటున్నారు. ఇక్కడ తిమోతి గారు కూడా అనేక సాక్షులు ఎదుట ఆయన మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉన్నారు. మీరు చూసినట్లయితే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూసినట్లయితే,
మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరపోతులను పరుల జోలికి పోవారు నగుటకును నేర్చుకుందురు. కొంతమంది యవనస్తులైన స్త్రీలు ఎలా ఉన్నారంట? బద్ధకురాండ్రగుచున్నారంట, ఇంటింట తిరుగులాడుతూ ఉన్నారంట. ఈ విషయం పౌలు గారు ఈ పత్రికలో తెలియచేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి స్థితిలో ఎవరు లేరు? యునీకే లేదు, ఏ ఇంటా తిరగట్లేదు, అలానే బద్ధకురాండ్రుగా ఆమె లేదు, కానీ ఒక క్రమశిక్షణ కలిగిన ఆమెగా ఉంది. అందుకే మనం చూస్తాం తిమోతి గారిని కూడా పౌలు గారు అంటారు, మాటలోనూ ప్రవర్తనలోనూ క్రియలోనూ అన్ని విషయం నువ్వు ఎలా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తున్నట్లుగా మాట్లాడినట్లుగా మనము చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే భక్తిలో గెలుపు. మరి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండుము. పౌలు గారు అంటారు, ఎవరి వలన నీవు తెలుసుకొనుచు ఉన్నావో లేక నేర్చుకొనుచున్నావో వాటి యందు ఎలా ఉండు అంటే, దేవుని వాక్యాన్ని బోధించే ఆమెగా ఎవరు కనబడుతున్నారు? యునీకే కనబడుతుంది. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏం కారంట, తొలగిపోరు. పౌలు గారు అంటున్నారు, నీవు ఎవరి వలన నేర్చుకున్నావో ఏం చెయ్యి, జాగ్రత్తగా ఉండు. అనగా ఈమెలో భక్తి కనబడుతుంది. ఈమె భక్తిలో గెలుపు కలిగిన ఆమె కనుక తన కుమారునికి బాల్యం నుండి ఏమి నేర్పిస్తుంది? దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. మరి సైన్స్ చెప్పేటటువంటి ఒకటి విషయం లేక డాక్టర్స్ తెలియచేసేది ఏంటంటే, ఏ స్త్రీ అయినా తల్లి కావడానికి ముందు లేక గర్భవతిగా ఉన్నప్పుడంట మనము ఎక్కువగా ఎలా నడుచుకుంటామో లేక ఏం చేస్తామో అది గర్భంలో ఉన్న మన బిడ్డల మీద ఆ ప్రభావం అనేది పడిద్దంట. కొంతమంది ఎక్కువ ప్రార్థన చేస్తే వారి డెలివరీ అయినాక లేక పెద్ద అయిన తర్వాత వారి పిల్లలు ఎలా ఉంటారంట, దైవ విషయాల్లో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారంట. కొంతమంది ఫోన్లు పట్టుకుని ఇప్పుడు పద్దాగు చూస్తూ ఉంటే రేపు వాళ్ళ అబ్బాయి కూడా ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, తీయమ్మ ఫోను తీయమ్మ అంటే తీసిద్దా? ఆ రోజు పట్టుకుంది ఎవరు? మనమే వాళ్ళకి మంచి అయినా చెడైనా ముందు బోధిస్తేనే వారు బాల్యం నుండి ఏం చేస్తారు, తెలుసుకుంటారు, నడుచుకుంటారు. కనుక ఈమె బాల్యం లేక తల్లిలో ఉన్న భక్తిని ఆమె పొందుకుంది కనుక అదే తన కుమారునికి ఏం చేసింది, లేఖనముల ద్వారా దేవుని వాక్యాన్ని ఆమె నేర్పించినట్లుగా మనము చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. అందుకే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు అంటారు, మన వాక్యం చూసినట్లయితే, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చాలండి. మొదట ఇక్కడ ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనవులు కానీ ఉంటే ఏం చేయాలంట? మొదట తన ఇంటి వారి ఎడ్ల వారు ఎలా ఉండాలి, భక్తి కలిగిన వారుగా ఉండాలి. కనుక ఆమె ఇంటివారి ఎడ్ల భక్తి కలిగిన ఆమెగా ఉంది కనుకే తన కుమారుని కూడా ఎలా నడిపించింది, భక్తిలో ఆమె నడిపించింది. కనుక భక్తిలో కూడా ఆమె ఏం చేసింది, గెలుపు అనేది పొందుకుంది. ఒకటి చెప్పండి అమ్మా, స్త్రీలైన మీకు గెలవటం ఇష్టమా, ఓడిపోవటం ఇష్టమా? అసలు ముఖ్యంగా మనం ఎక్కడ గెలవాలనుకుంటాం? ఎక్కడికి గెలవాలనుకుంటాం? ఇంట్లో గెలవాలనుకుంటామా, బయట? అనిపించట్లా. ఇంట్లోనా బయట? ఇంట్లో గెలవాలనుకుంటాం. ఇంట్లో కూడా ఎవరి మీద గెలవాలనుకుంటాం? నేను చెప్పట్లేదు, మీరే చెప్తున్నారు భర్త మీదని. సరే, అయితే గెలవటం మనకి ఏమై ఉంది, ఇష్టమై ఉంది. అందుకే ప్రభు అంటారు, లోకంలో మీకు శ్రమ అయినా మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, నేను పొందిన జయమే మీకు కూడా అని ప్రభు తెలియచేస్తున్న వారై ఉన్నారు. కనుక భక్తిలో కూడా ఆమె ఎలా ఉందంటే గెలుపు కలిగిన ఆమెగా మనకి కనబడుతూ ఉంది. మరొకటి మనం చూసినట్లయితే 4వది మాదిరిలో గెలుపు. 2వ తిమోతి పత్రిక 3వ నుంచి 5వ వచనం వరకు మీరు చూడండి. ఆమె ఎలా ఉందయ్యా అంటే మాదిరి కలిగిన స్త్రీగా కనబడుతుంది. విశ్వాసంలో మాదిరి, క్రమశిక్షణలో మాదిరి, భక్తిలో మాదిరి. దైవజనులు అన్నారు, పాదిరి మాదిరి.
కనుక మనము అనేకులకు ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. ఈ కాలంలో పిల్లలు సినీ యాక్టర్ని ఎందుకు మాదిరిగా తీసుకుంటున్నారు? మనల్ని ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళని మించి మనము మరి బిడ్డల్ని ప్రభావితము చేయలేకపోతున్నామేమో అని మనము కొంత ఆలోచించాలి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మరి చాలామంది చరిత్రకారులు మనం చూస్తాము. మరి బల్బును కనిపెట్టిన వ్యక్తిని మార్నింగ్ మరి ఉదయకాలం అమ్మగారు జ్ఞాపకం చేశారు. కనుక తన తల్లి యొక్క భక్తి తన కుమారుని ఏం చేసింది? టీచర్స్ అన్నారంట, నీ కుమారుడు దేనికి కూడా పనికిరాడని ఒక ఉత్తరం రాసిస్తే ఆమె అది చదివి చెప్పిందా? లేదు, మరొకటిగా చెప్పి తన కుమారుని ప్రయోజకునిగా ఆమె చేసింది. కనుక మనం ఎలా ఉండాలంటే బయట వారి కన్నా ముందు మన ఇంటిలోని వారి గొప్ప మాదిరి కలిగిన వారిగా ఉండాలి. ఎవరికూ అవసరం లేదు, ఎవరినో కట్టాలి, ఎవరినో నిలవబెట్టాలనుకో అవసరం లేదు. కానీ మన బిడ్డలకు మనం మాదిరిగా రోల్ మోడల్గా ఉంటే చాలనేది వాక్యం ద్వారా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే మరి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండుము. సరే, ఇక్కడ ఎవరి వలన నేర్చుకున్నాడు? ఇంత జ్ఞాపకం చేశాం. ఎవరి వలన నేర్చుకున్నారు? తల్లి వలన నేర్చుకున్నారు. అంటే తల్లి ముందు ఆ స్థితిని కలిగి ఉంది కనుక కుమారుని కూడా మాదిరిగా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా మీరు చదువుకుంటే మన ప్రభు మనకేముంచి వెళ్ళారు? మాదిరి అనేది ఉంచి వెళ్ళారు. దైవజనులు పాటలో రాస్తారు, యేసునామ స్మరణ చేయండి అనే పాటలో మనిషి అంటే యేసే మనిషి, దేవుడు అంటే యేసే దేవుడు అనేది మనము చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. కనుక 5వదిగా చివరిది మనం చూసినట్లయితే సమర్పణలో గెలుపు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలోను, అలానే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలోను, అలానే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే తన కుమారుని దేవుని కొరకు ఆమె సమర్పించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆమె సమర్పణలో కూడా ఏమైంది? గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. తనకున్న ఒక్కగానొక కుమారుని ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది. ఈ కాలంలో చాలామంది ఎవరికి ఇవ్వలేరు తమ బిడ్డల్ని? దేవునికి ఇవ్వలేని వారిగా ఉంటూ ఉన్నారు. అందుకే పౌలు గారు అనేక సార్లు అంటారు, నా ప్రియ కుమారుడు అని చెప్పి తిమోతి గారిని తెలియచేస్తున్నారు. యునీకే యొక్క కుమారుడా? తిమోతి గారు లేక పౌలు గారి యొక్క కుమారుడా? ఎవరి కుమారుడు? యునీకే కుమారుడు. కానీ ఎవరి కుమారుడు అయిపోయారు? పౌలు గారికి ఆత్మీయ కుమారునిగా అయ్యారు. కనుక వాక్యం వింటున్న వారులారా, ఈ 5 లక్షణాలు కూడా మన ప్రభువులో మనకు కనబడుతున్నాయి. మన ప్రభువు అట్టి సమర్పణ మన కొరకు కలిగి లోకంలోనికి వచ్చారు. కనుక ప్రభువును తలంచుచు విన్నవి కొద్ది మాటలను ప్రభు మన వెనికిడిలో దీవించి ఫలింప చేయును గాక. ఆమేన్.